హాయ్ అండి అందరికీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఇదైతే శనగపిండి, మునగాకుతో చేసిన బోండా. నార్మల్‌గా అయితే మనము ఆనియన్, శనగపిండితో కలిపి చేసేస్తాం కదా బోండా. అలా కాకుండా ఇలా మునగాకుతో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ మునగాకు నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 కప్పులు శనగపిండి వేసుకొని సరిపడా సాల్టు, కొంచెం వాము, తర్వాత వంట సోడా కొద్దిగా వేసుకొని ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసేసి వాటర్ వేయకుండా ఫస్ట్ ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువ వేసేయకూడదు. ఇలా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేయాలి. శనగపిండి నానితేనే బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాని చేసుకోవాలన్నమాట. లేకపోతే పైన రంగు వస్తుంది కానీ లోపల అలాగే ఉంటుంది. శనగపిండి కదా, మనం కొంచెం బాగా ఫ్రై చేస్తేనే బాగుంటుంది, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.